లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం ప్రారంభం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచేది.
చూచినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ మటుకు బైబిల్ పాఠం సార్. చివరి పాటతో మీరందరూ అభినందించినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నిజంగా చాలా సంతోషం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనకు దైవ సందేశాన్ని అందించడానికి రెవరెండ్ పి పాలరాజారావు గురువుల వారు, బర్డ్స్ అధినేత, వారు ముత్యాలపాడు ప్రాంతంలో దైవ సేవ, సామాజిక సేవ, విద్యా సేవ, వైద్య సేవ చేస్తున్నటువంటి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ సమయంలో వారిని దైవ సందేశం అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను.
తలవంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గొప్ప దేవ, మీ అపారమైన నామం బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ అత్యంత మహాకృప చేత 2024వ సంవత్సరంలో నా తండ్రి మరి క్రైస్ట్ చర్చ్ మాస్టర్ 1 ప్రొద్దుటూరు సంఘంలో అయినా ఈ ప్రత్యేకమైన కృప చొప్పున జరుగుతున్నటువంటి ఈ కేరళ క్యాండిల్ సర్వీస్ నా తండ్రి మరి ప్రత్యేకతను సంచరించుకొని నీ కృపను నీ సన్నిధిని ఈ సంఘం పైన, గురువుల పైన, కుటుంబాల పైన మీరు కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయన కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వెలుగుమయమైనటువంటి మా తండ్రి మరి జీవితాలను మాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరికీ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం కలుగుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా దేవునికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు మరొకసారి మీ మధ్యలో నన్ను నిలబెట్టే విధానాన్ని బట్టి, గతంలో క్రిస్టియన్ బాబు గారు పనిచేస్తున్న టైంలో ఒకసారి మరి పాత దేవాలయంలో కిక్కిరిసిన సంఘంతో ఒక పరిశుద్ధ దినాన, అలాగే కోత పండుగ సిద్ధపాటకు 2వసారి, 3వసారి జోసెఫ్ బాబు గారు ఉన్న టైంలో మరి మంచి శుక్రవారం 7 మాటలు ధ్యానం చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక 7 సంవత్సరములు హోలీ క్రాస్ కేంద్రంలో మరి దైవజనుడు అబ్రహాం పెన్షన్ బాబు గారికి అసిస్టెంట్గా నేను పనిచేశాను. వారు ఎంతో మరి ధైర్యశాలి, మరి దేవుని యొక్క బిడ్డలను, సంఘాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో బాగా నడిపిస్తూ మీ మధ్యలో ఉండడము ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా తలస్తూ మరి బాబు గారు, అలాగే రెవరెండ్ జి రంజిత్ కుమార్ బాబు గారు, అలాగే సంఘ పెద్దలు, మరి సెక్రటరీ గారు శ్రీ జేసేఫ్ గారు, ట్రెజరర్ శంకరాజ్ గారు, ఇతర కమిటీ మెంబర్స్, సంఘంలో మరి ముఖ్యంగా ఉమెన్ ఫెలోషిప్ అధ్యక్షుల వారు జాయింట్ పెన్షన్ గారికి, అలాగే రిపకాంత గారికి, వారి కుటుంబాలకు, ప్రత్యేకంగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ వెలుగు పండుగలో ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ శుభదినములలో క్రిస్మస్ పాటలు మరియు ఈ దీపారాధన మనము జరిగించుకున్నట చాలా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరం. ముఖ్యంగా నాకు చాలా సంతోషం కలిగినటువంటి విషయం ఏంటంటే 4వ తరగతి చదువుతున్న బాలులు ఇద్దరు చాలా చక్కగా వాయిస్తూ వారు సంఘాన్ని ఉత్తేజపరుస్తున్న విధానాన్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఆ పిల్లలను చూసి ఎంతో మనం నేర్చుకోవాలి. వారి డెడికేషన్ అండ్ ది స్పిరిట్ బిహైండ్ దేర్ యాక్టివిటీ, వారు అక్కడ ప్రదర్శిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే వారిలో ఆ యొక్క ఆత్మశక్తి ఎంత ఉందో మనం గమనించవచ్చు. అలాగే మీ అందరికీ మరి ముఖ్యంగా కోయల్ వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బాబు గారు చక్కగా అన్ని వర్గాలకు, ఉమెన్ ఫెలోషిప్ వారికి, సండే స్కూల్ వారికి, యువకులకు, సంఘానికి చాలా చక్కగా మరి ఉత్తేజభరితమైన, ఆనందభరితమైన, ఆధ్యాత్మిక పరమైన మనందరూ కూడా దేవుని యొక్క మహాకృపలో నిమగ్నం అవడానికి మనము ఈ క్రిస్మస్ శుభదినములలో
ప్రత్యేక దీవెనలు పొందుకోవడానికి బాబు గారు చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అందుని బట్టి మరొకసారి జేజేబీ చైర్మన్ బాబు గారికి, అలాగే అసిస్టెంట్ బాబు గారికి, సంఘానికి పెద్దలకు, సంఘ పెద్దలకు, మీ అందరికీ మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనేకమైనటువంటి ఇలాంటి దీపారాధన ప్రసంగాలు, దీపారాధన కార్యక్రమాలు మీరు చూసి ఉంటారు. ప్రత్యేకంగా దేవుని వాక్యం కూడా మీరు ఎంతో భక్తితో, శ్రద్ధతో మీరు విని ఉంటారు. కానీ ఈ 2024వ సంవత్సరం కొత్తదనాన్ని మనం అన్వేషించాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక మనం ఇంకా లోతైనటువంటి ఆధ్యాత్మికతలో మనం వెళ్ళాలి. కాబట్టి ఈ 2024వ సంవత్సరపు వెలుగు పండుగ, క్రైస్తవ దీపారాధన పండుగ ఒక ప్రత్యేకతను, ఒక తేడాను గతానికి ఇప్పటికీ మనలో కలగాలని నేను కోరుకుంటున్నాను. అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ద్వీపానికి సంబంధించి, వెలుగుకు సంబంధించి ఈ లోకంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి. కానీ ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక దీపారాధన పండుగ ఎంతో ప్రత్యేకతను, క్రైస్తవాన్ని, ఈ వెలుగును, ముఖ్యంగా మనలో ఉన్నటువంటి చీకటిని పారదోలడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4 సువార్తలలో ఎక్కువ యేసు ప్రభువుల వారు ఏం మాట్లాడారంటే నరకము గురించి మాట్లాడారు. పరలోక రాజ్యాన్ని మనం ఎలా సంతరించుకోవాలో చెబుతూ, చీకటిని ఎలా పారదోలుకోవాలి, వెలుగుమయంగా మనం ఏ విధముగా మన జీవితాలకు మనము అన్వయించుకోవాలి అనే స్థితిని ఎక్కువగా యేసు ప్రభువుల వారు బోధించారు. అలాగే యేసు ప్రభువుల వారు తన బోధలో నీతిమంతుల కంటే కూడా ఆయన పాపుల కొరకు వచ్చారని చెప్పారు. అంటే చీకటిలో మగ్గుతున్నటువంటి వారు, వెలుగును చూడలేక చీకటిలో ఉన్నటువంటి వారు, వారికి వెలుగు ప్రకాశింపచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో మరి మన కొరకు ఎంతో శ్రమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవులారా, చీకటిలో జీవించటము అనేది చాలా భయంకరమైనటువంటి జీవితం. ఎప్పుడైనా మీరు గత 50 సంవత్సరాలకి పూర్వం మీరు వెళ్ళినట్లయితే, చీకటి రోజు, కరెంటు లేని రోజుల్లో వెలుగు కొరకు మనం ఎంత తాపత్రయపడ్డామో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఒకవేళ మనము చీకటిలో ఉన్నట్లయితే ఎంతో భయాన్ని, ఎంతో ఆందోళన, ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనము భావిస్తాం. కానీ మన నిజ జీవితం కూడా మనం ఆలోచన చేసినప్పుడు, పాపభూయిష్టమైనటువంటి ఈ లోకము, చీకటిమయంగా జీవిస్తున్నటువంటి మనము ఈ లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పదే పదే మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఇట్ వాజ్ ఎంటైర్లీ పాజిటివ్. మనలో పాపభూయితమైనటువంటి, చీకటిమైనటువంటి జీవితం ఉన్నా మీరు లోకానికి వెలుగుగా చెప్తున్నాడు దేవుడు. ప్రియ బిడ్డలారా, మనం ఎందుకు ఈ భయంకరమైనటువంటి చీకటి నుంచి ఈ వెలుగుమయమైనటువంటి చీకటిలో, వెలుగుమయమైనటువంటి జీవితంలోనికి మనం ఎందుకు రాలేకపోతున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ వెలుగు ఎక్కడుంది, వెలుగు ఎక్కడుంది అని మనము ఒకసారి ఆలోచన చేసినప్పుడు, మీరు కొంచెంసేపు వెలుగుతున్నటువంటి ఈ దీపాలు మీరు మర్చిపోతే, వెలుగు ఎక్కడుంది, ఎందుకు మనము పాపభూయిష్టమైనటువంటి
జీవితంలోకి మనం ఎందుకు రావాలి? మనమే ఈ లోకానికి వెలుగు అని దేవుడు పదే పదే చెప్తూ ఉన్నాడు. ఎందుకు మనము మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని వెలిగించుకోలేకపోతున్నామో ఈ దినం ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు మనం ఈ వాక్యం ద్వారా ధ్యానించాలి. ప్రియ దేవుని ద్వారా సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఎక్కడుంది? ఈ దీపం ఎలా ఉంది? ఈ దీపము ఎక్కడ దాచిపెట్టబడింది? ఈ వెలుగు ఎక్కడుంది అని చూస్తే నరుని ఆత్మయే. ఈరోజు నేను సజీవంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మనలో వెలుగు ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మనము లోతుగా ఆలోచన చేసినప్పుడు మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఇది యెహోవా పెట్టిన దీపము. అందుకే సృష్టిలో ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఆదామును జీవాత్మ ఆయను అంటున్నాడు. అంటే జీవం ఎక్కడుంది, వెలుగు ఎక్కడుంది అది మనం శోధించడానికి ప్రయత్నం చేస్తే, దేవుని ప్రియ బిడ్డలారా, ఆత్మయే దీపం. మనము భయపడవలసిన అవసరము లేదు. ఎందుకనగా మనము వెలుగుమయమైనటువంటి జీవితంలో ఉన్నాము. యెహోవాయే మన దీపము. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం మనం గమనించినప్పుడు, యెహోవా నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా మారుస్తాడు అని దావీదు యెహోవాకు ఒక గీతాన్ని పాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము వెలుగుమయంగా, మనము వెలుగులో జీవిస్తూ చీకటిని మనలో నుంచి పారదోలడానికి, మనలో ఉన్నటువంటి చెడును, మనలో ఉన్నటువంటి పాపమును, మనలో ఉన్నటువంటి చీకటి భయంకరమైనటువంటి జీవితమును యెహోవా నాకు దీపమై ఉన్నాడు కనుక యెహోవా చీకటిని నాకు వెలుగుగా మారుస్తాడు అనే ఆధ్యాత్మిక జీవితంలోనికి మనము వెళ్ళగలుగుతూ ఉన్నామా? దేవుని ప్రియ బిడ్డలారా, ఈ వెలుగు ఎక్కడుంది, ఈ వెలుగు ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, మనకు ప్రత్యేకంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం గమనిస్తే, ఈ వెలుగు నీలో నాలో ప్రకాశిస్తూ ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకనే మరి మనము దావీదు మహారాజు చెప్పినటువంటి గీతమును మనం ఒకసారి ఆలోచన చేస్తే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును. ఇట్ ఈస్ దేర్ విత్ us. ఇట్ ఈస్ బీయింగ్ డిపాజిటెడ్. మనలో ప్రత్యేకతను సంతరించుకొని దేవుడు మనల్ని సృష్టించి, ఆయన మనలో ఒక దీపమును, ఒక ఆత్మను ఆయన మనకు అనుగ్రహించి మనలను మన జీవితంలోనికి, ఈ లోకంలోనికి మనము జీవించడానికి ప్రత్యేకతను సంతరించాడు. దేవుని ప్రియ కదా, చీకటిలో ఉన్నటువంటి మనకు, పాపంలో ఉన్నటువంటి మనకు వెలుగు వస్తే ఎంత సంతోషపడి, వెలుగులో జీవించడం అంటే మన జీవితమే మారిపోతుంది. చీకటిలో మనం ఏది వెతకలేము, చీకటిలో ఏది పట్టుకోలేము, చీకటిలో ఎక్కడున్నామో మనకు అంధకారమైనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉంటాము. అందుకే ఈ లోకంలో పెద్దలు ఏమంటారంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకుంటారు. దేవుని ప్రేమిలారా, దీపము ఆత్మ నీలో ఉన్నప్పుడే నీవు ఇల్లు సక్కబెట్టుకోవాలి. నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని మనము దేవునికి అప్పచెప్పాలి. వెలుగులో వెలుగుమయంగా మనము జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. యోర్దాను అవతల జీవిస్తున్నటువంటి వారు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, గలిలయలో ఉన్నటువంటి వారు అన్యజనులు, వారు గొప్ప వెలుగును చూసి వారి జీవితాన్ని మారిపోయారు. వెలుగుమయమైనటువంటి జీవితంలో వారు వచ్చారు, వారి చీకటిమయమైనటువంటి జీవితంలో ఉన్నారు.
ప్రపంచ దేశంలో వారు వచ్చి ఉంటున్నారు. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఈరోజు మనలో ఉన్నటువంటి చీకటిని మనము పాల్గొనడానికి సిద్ధపడుతున్నామా, లేదా చీకటిలో ఉండడానికి మనము జీవిస్తూ ఉంటున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలని ప్రత్యేకంగా 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం చూస్తే దేవుడు ఇక్కడ దావీదుకు ఒక పేరు పెడుతున్నాడు. దావీదుకు మరి ఒక నామకరణం ఉంది ఇక్కడ. అదేంటంటే ఆయనకు దీపము అని పేరు పెట్టాడు. ఈరోజు నీ పేరు ఏమనుకున్నా? ఈరోజు నేను ఏమని పిలువబడుతున్నావు? దావీదు మహారాజు మీరు 21వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు ఆయన దేశానికి, రాజకీయానికి, సైనికులకు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ యొక్క దేశంలో ప్రజ్వలింపజేయడానికి ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఏ విధమైనటువంటి జీవితంలో ఉన్నాం? అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, అక్కడ మీరు ఆ వాక్యాన్ని మీరు లోతుగా చదివితే వారు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీలు దీపమగు నీవు, ఓ దావీదా, దీపమైనటువంటి నీవు ఆరిపోకూడదు. నీవు ఈ దేశాన్ని, మమ్ములను మీరు ఎంతో క్షేమకరమైనటువంటి భద్రతలోనికి, జీవములోనికి, ఆధ్యాత్మికతలోనికి, సైనికులుగా, దేవుని యొక్క సర్వశక్తి మంతుడిగా నీవు మమ్మల్ని పరిపాలిస్తున్నావు కాబట్టి అయ్యా నీవు ఆరిపోకూడదు అంటున్నాడు. ఈరోజు ఎంతమందిని మనము దేవుడిలో ఉన్నాము? ఎంతమందిని మనము ఆరిపోతూ ఉన్నాము? మనలో సిద్ధపాటు ఉన్నదా? మనలో పుట్టి ఉన్నదా? మనలో దీపం ఉన్నదా? మనలో దానికి కావలసినటువంటి ఆ యొక్క నూనె ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? మనము దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నామా? ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము? దేవుని ప్రియ బిడ్డ, నీవు దీపముగా ఉన్నామా? నిన్ను నీవు ప్రశ్నించుకున్నట్లయితే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు దావీదును అడిగినట్టుగా మన దీపము ఆరిపోకూడదు. మన దీపము వెలుగుమైనటువంటి దీపముగా ఉండాలి. నీ ఇంటికి, నీ సమాజానికి, దేశానికి. అందుకే పెద్దలు అంటారు, ఇంటికి ఇల్లాలు, ఇంటికి వెలుగు ఇల్లాలి అంటారు. మీరు చెప్తారంటున్నా, ఇంటికి వెలుగు ఎవరండి? మీరే, మనమే. కానీ మనము వెలుగుమైనగా ఉన్నామా? మనలో ఉన్నటువంటి వెలుగు ఆరిపోతుంది. ఎందుకంటే ఆ వృత్తి సరిగా లేదు, బుద్ధి సరిగా లేదు. మేము చిన్నప్పుడు ఒక చిన్న సీసాలో కిరోసిన్, మట్టి నూనె అంటాం, మట్టిలో తీస్తారు, మట్టి నూనె పోసి ఒక చిన్న గుడ్డ ఒత్తి పెట్టి దాన్ని వెలిగించుకునేది. నూనె లేదు, సీసా పగిలిపోయింది, ఒత్తి లేదు. అంటే దేవునిలో మనము ఎదగడం లేదు. కాబట్టి మనం ఈరోజు ఒత్తిడికి గురవుతున్నాం, ఒత్తిడికి లోనవుతున్నాం. ఏదో భయం, ఏదో బాధ, ఏదో దుఃఖం మనల్ని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే చీకటి భయంకరమైనది. నీలో ఉన్న ఈ చీకటి ఏంటి? నాలో నీలో ఉన్నటువంటి మత్స ఏంటి? మనము గుర్తించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, చీకటిలో జీవించడం అంటే చాలా భయంకరమైనది. మీ అందరికీ గుర్తుందా? నిర్గమాకాండం 10వ అధ్యాయంలో మనం గమనిస్తే 10 తెగుళ్ళు ఉన్నాయండి. ఈ 10 తెగుళ్ళలో ఒక తెగులు మీకు గుర్తుందా? ఒక తెగులు ఏంటంటే చీకటి. వెరీ గుడ్. అది 9వ తెగులు చీకటి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21-24 ఇంటి చదవండి. అందులో ఏముందంటే చీకటిలో 3 రోజులు వాళ్ళు చీకటిలో ఉన్నారు. దేవుని మాట వినడం లేదు, దేవుని బిడ్డలకు సహాయం చేయడం లేదు. వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారు ఒక తెగులు వచ్చింది. ఆ తెగులు 3 రోజులకి. ఆ 3 రోజులు వారు పడ్డ నరకయాత్ర చూడండి. ఒకరినొకడు కనుగొనలేదు, ఉన్న చోట నుండి వారు లేకపోయి వారు ఎక్కడున్నారో వారికి తెలియదు. చీకటిలో భయంకరమైన స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ అక్కడే చూడండి, దేవుని వాక్యం ఉంది, ఇశ్రాయేలీయులందరికీ కూడా వారి నివాసములలో వెలుగు ఉండెను. దేవునిలో ఎవరైతే ఉంటారో, దేవుని కృపకు ఎవరైతే బాధ్యులుగా ఆ యొక్క బాధ్యతను చేపట్టిన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉంటామో మనము మాత్రమే ఆ
ఎందుకు మనం ఇంకా చీకట్లో పడిపోతున్నాం? ఎందుకు మన ఆధ్యాత్మిక జీవితం చీకటిమయమైపోతాం? దేవుని ప్రియ బిడ్డారా, మనలో భక్తిహీనత, భయం లేదు. భక్తి అనేది నటన. మనము నటిస్తున్నాము, మనందరం కూడా నటిస్తున్నాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము చూడండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారము. వారు ఎక్కడ పడతారో తెలియదు. భక్తిహీనత మనలో ఉన్నందువల్ల, భయము లేనందువల్ల, భక్తిహీనత ఉండడం వల్ల మనము చీకటిలో ఉన్నాము. రెండవది వెర్రితనము, గుడ్డితనం. మనము ఇలాగే ఉండాలి, నేను చెప్పిందే జరగాలి, నేనే 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 ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ మనము అనే దాన్ని పట్టుకొని పోరాడుతున్నాము. అనే పదాన్ని మనము పట్టుకోలేకపోతున్నాము, జీవించలేకపోతున్నాము. ఎందుకంటే వెర్రితనము, గుడ్డితనము మన హృదయము భయంకరమైన స్థితిలోకి వెళుతుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూడొచ్చు. ఎంత భయంకరమైనటువంటి వెర్రితనంలో, గుడ్డితనంలో మనం ఉండి మన జీవితాల్లో, మన హృదయాలు మనం ఎందుకు చీకటిమయం చేసుకుంటున్నామో మీరు కూడా చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనం ద్వితీయోపదేశకాండం 29వ వచనం చూస్తే ఈ యొక్క గుడ్డితనంలో, చీకటిలో మనం ఏ విధంగా మనము తడువులాడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళలేము, వర్తిల్లలేము. మనం దేవుని వాక్యం చెప్తాము. పగలే 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 చీకటి. మనం చేసే తప్పులు, మనం చేసేటటువంటి అనేకమైనటువంటి స్థితిగతులలో మనం పడిపోతున్నటువంటి జీవితము పట్ట పగలే మనం చీకటిలో ఉన్నాం. కాబట్టి మనము దేవునికి దూరం అవుతున్నామేమో, మనం అందుకనే దేవుని మార్గంలో వర్తిల్లడం లేదేమో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే అక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే ఇవన్నింటి చూసి మనం ఆలోచన చేసినప్పుడు నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడతావు, నిన్ను తప్పించువాడు ఎవడనో లేకపో. చూడండి దేవుని ప్రియులారా, మనము చీకటిలో ఉన్నట్లయితే మనము వృద్ధి చెందలేము. చీకటిలో ఉన్నట్లయితే మనము సరైన జీవితమును మనము కలిగి ఉండలేము. భక్తిహీనత, వెర్రితనము, గుడ్డితనము. మనము దేవుని ఎరిగి కూడా దేవుని ఎరగనట్టుగా నటిస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చూస్తే దేవుని ఎరిగియు ఆయన మహిమను మనము మహిమపరచడం లేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. అందుకని మనము వ్యర్థులుగా జీవిస్తున్నాం, పనికి మాలిన వారిగా జీవిస్తున్నాం. అందుకని మనలో ఉన్నటువంటి రుగ్మతను మనము పారదోలుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని ప్రియులారా, అలాగే మనం ఎందుకు చీకటిలో ఉన్నాము అని మరొకసారి మనం ఆలోచన చేసుకుంటే అవివేకము, బుద్ధిహీనత మనలో ఉన్నటువంటి అవివేకము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే అవివేకము అంధకారమాయను, నేనే జ్ఞానము, నేనే తెలియవంతుడము, నేనే నాయకుడిని, నేను చెప్పింది శాసించాలి. అందుకని అక్కడ ఏముందండి, మనందరం కూడా బుద్ధిహీనులుగా ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చివరిలో చూడండి, మనము బుద్ధిహీనులము జీవిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ద్వేషము, అసూయ, కక్ష, మనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే అలవాటు మనలో ఉన్నది. మనం ద్వేషిస్తూ సొంత కుటుంబ సభ్యులు కూడా మనం ద్వేషిస్తూ జీవిస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. 11వ వచనం చూడండి. చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేసిన కనుక తాము ఎక్కడికి పోతున్నామో తెలియదు. ద్వేషిస్తున్నాం, చీకటి ద్వేషిస్తున్నాం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ఆదరించమని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం వెలుగులో జీవిస్తున్నట్లయితే మనము దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతున్నాము. దేవుని ప్రేమ మనలో భక్తిహీనత, వెర్రితనం, గుడ్డితనం, ఆయనను మనము ఎరిగి ఉండలేదు, అవివేకం
దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మనం ద్వేషిస్తూ ప్రేమించలేని స్థితిలో మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ మనం సిద్ధపడాలి. చీకటి చాలా భయంకరమైన, వెలుగు ఎంతో. ఈ వెలుగులో జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. నడుము కట్టుకుందాం, సిద్ధపడతాం. We have to be ready. లూకాసు వార్త 12వ అధ్యాయం 35 నుంచి 38 వచనాల మధ్యలో చదవండి. We have to be ready. అక్కడ దేవుడు మనకు ఏం చెప్తుందంటే, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండండి. You need to light. మనము ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. మన వెలుగు మన కుటుంబానికి, మన సంఘానికి, దేవుని బిడ్డలైనటువంటి ఇతరులకు ఆధ్యాత్మికతలోకి నడిపించడానికి మనం నడుము కట్టుకోవాలి. Are you ready? దేవుని పిల్లలు, దేవుని రాక సిద్ధంగా ఉన్నది. దేవుని రాక సిద్ధంగా ఉన్నది. ఆయన సిద్ధపడి ఆయన వచ్చిన టైంలో నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఏ జామున వస్తాడో తెలియదు. ఆయన 2వ జామున వస్తాడా, 3వ జామున వస్తాడా? కానీ మనము మెలకువగా ఉండాలి. మనము దీపము పట్టుకొని మెలకువగా ఉండాలి. మనకు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు తెలుస్తున్నాం. దేవుని ప్రియ బిడ్డ, మనము బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనం సిద్ధపడాలి. ఇది మనం ఒక దీపం, దాంట్లో మూడు, దాంట్లో పుట్టిని, దానికి కావాల్సినటువంటి లైట్, దానికి కావాల్సినటువంటి రక్షణ, ప్రతిదీ మనం సిద్ధం చేసుకొని మనము వెలుగుతూ 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 జీవించాలి. మనము సిద్ధపడతామా? నడుము కట్టుకొని. మీరు ఎప్పుడైతే మనందరం కూడా నడుము కట్టుకొని మన దీపములు వెలిగిస్తున్నాయన్నా దేవుని యొక్క రాకడ సమయంలో మనం సిద్ధంగా ఉంటాము. అందుకనే ద ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్ అంటే వెలుగు యొక్క గుణాలు మన దగ్గర ఉండాలి. నా సమయం అయిపోతారు. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. దేవుని మనము వెలుగు కొరకు ఇంత కష్టపడుతున్నాం, ఇంత శ్రమిస్తున్నాం. చీకటిలో మనము జీవించలేని స్థితిలో ఉన్నాము. మనము చీకటి ఉంటే వెంటనే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తాము. అయ్యా కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఎంతసేపటికి వస్తుంది, ఎందుకు తీసినావు, మా ఏరియాలో కరెంట్ లేదు, త్వరగా ఎందుకు అడుగుతాం. మనం చీకటిలో జీవించలేదు. కాబట్టి మనము వెలుగు గుణాలు, వెలుగు ఫలాలు మన జీవితంలో మనకు మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణములను మనం ధరించుకోవాలి. అవి ఉన్నాయా? అవి మంచిగానే కనిపిస్తాయా? అవన్నీ మంచిగానే కనిపిస్తాయా? విశ్వాసం ఉందా? ప్రేమ ఉందా? నీలో రక్షణ భాగ్యం ఉందా? నీవు రక్షింపబడ్డా, నీవు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు. దావీదు వలె అయ్యా అయ్యా నీ దీపము ఆరిపోకూడదు, అయ్యా అమ్మ ఇదిగో మన దీపము ఆరిపోకూడదు, మన దీపము వెలుగులో ఉండాలి. నీవు మమ్మల్ని కాపాడుతున్నావు, నువ్వు మాతో ఉన్నావు. నీ సైన్యం గొప్పది, నీ మాటలు గొప్పవి, నీ ప్రేమ గొప్పది. నువ్వు మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతున్నావు. దేవుడిని అనుగ్రహించినటువంటి దీపము నువ్వు. ఈరోజు నీవు దీపంగా ఉన్నావా? నీలో ఈ యొక్క విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ శిరస్త్రాణములను నడుము కట్టుకొని ఉన్నామా? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఇక్కడ వెలుగు ఫలాలు కూడా మనం చూస్తాం. సమస్త విధములైనటువంటి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నేను బాబు గారికి మాటించినాను, 9కి ఖచ్చితంగా ముగిస్తాను. ఇక్కడ ఏముందంటే వెలుగు ఫలములు ఏంటంటే సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమును కలిగి ఉండాలి. యు నీడ్ టు బి ట్రూత్ఫుల్. మనలో ట్రూత్ లేదండి. మనం నిజం మాట్లాడాలి. పొద్దున వేస్తే రాత్రి పడుకునే వరకు అబద్ధాలు. ఫోన్లో ఒక ఆయన మాట్లాడుతుంటాడు, ఆయన ఎదురుగానే ఉంటాడు, నేను ఎక్కడో ఉన్నా చెప్తుంటాడు. That's what we do. Very casual. పొద్దున వేస్తే మనము అబద్ధాలు.
దేవుని పేరిట సమస్త విధములైనటువంటి వెలుగు ఫలాలు ఏంటంటే మంచితనం. యు నీడ్ టు హెల్ప్ సమ్వన్. యు నీడ్ టు సీ ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారు. సంఘము ఎంత మహా గొప్ప సంఘము. మనం ఎంతమందిని ఎవరిలో ఏ కష్టం ఉందో తెలుసుకోగలుగుతున్నామా? బాబు గారు ఒక్కడికే తెలియాలా? సంఘ పెద్దలకు ఒక్కడికే తెలియాలా? మనం ఎందుకు తెలుసుకోకూడదు? We need to have goodness, మంచితనము, నీతి చాలా ప్రశస్తమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతం. దేవుని ప్రేమిట అలాగే సత్యమును కలిగి ఉన్నారు. ట్రూత్ఫుల్నెస్, మరణించినా పర్వాలేదు, నేను ఇప్పుడు చనిపోయినా సిద్ధం అని నిజం మాట్లాడతాను అని నీవు నేను చెప్పగలిగితేనే మనం ఈ నిజమైన వెలుగును ఆనందిస్తున్నట్లేక. ఈ నిజమైన వెలుగును ఈరోజు నీవు నేను ఆనందిస్తున్నాము, సంతోషపడుతున్నాము. మనము దేవుని యొక్క మహాకృప చేత ఈ క్రిస్మస్ వేడుకలలో మరి యేసు ప్రభుల వారిని నీ గృహంలోనికి, నీ ఇంటిలోనికి, నీ సంఘానికి నేను ఈరోజు ఆహ్వానిస్తున్నామంటే మనము ఈ యొక్క ప్రత్యేకమైన వెలుగు ఫలాలను మనము కలిగి ఉండాలి. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే సమస్త విధమైనటువంటి మంచితనము, నీతి, సత్యమును మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని ద్వారా ఎఫెసీ రాసిన పత్రిక 5:15 చూస్తే, దినములో చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, మనం అనుకుంటున్నాము నా మరణం ఇంకా సంవత్సరానికి వస్తుంది, నా మరణం నేను ఇంకా గ్యారెంటీగా 10 ఏళ్ళు బతుకుతా. మనకు తెలియదు ఏ సమయమో ఏ గడియో మనకు తెలియదు. సమయము సద్వినియోగపరచుకోవాలి. ఎందుకనగా దినములు చెడ్డవి. ఇప్పుడే మాట్లాడాడండి, ఇప్పుడే కారణం చేసుకున్నాడండి, ఇప్పుడే రొట్టె తిన్నాడండి, లేడండి మనిషి పక్కడం లేదు. ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నానంటే వెలుగు ఫలాలు, వెలుగు కవచాలు మనము తరలించుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5:14 చూడండి. అక్కడే అందుచేత నిద్రించుచున్న నీవు ఒకవేళ నీవు నేను నిద్రలో ఉంటే మనము మేల్కొనం అంటున్నాడు. ఎందుకు మేల్కొనాలంట? మనము నిద్రించుచున్నటువంటి నీవు మేల్కొని మృతులో నుండి లేమో క్రీస్తు నీ మీద ప్రకాశించును. There is a bright future. పరలోక రాజ్యంలో సాగము కావాలి. పరలోక రాజ్యంలో మనము ధననిధిని సంపాదించుకోవాలి. పరలోక రాజ్యంలో స్థిర నివాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లయితే సమయం పోలేదు. ఈ యొక్క వెలుగును మనము ధరించుకోవాలి. ఈ వెలుగు మనలో కలిగి ఉండాలి. ఈ వెలుగు మనలో ఉండాలి. దేవుని వెలుగుగా ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నామో మనము ప్రశ్నించుకుంటాము. మనము భక్తిహీనతతో, విపరీతనతో, గుడ్డితనంతో, దేవుని ఎరిగి కూడా, దేవుని ప్రేమను ఎరిగి కూడా, దేవుని ఆజ్ఞలను ఎరిగి కూడా మనము దేవునిలో జీవించలేకపోతున్నామా? ఈ వెలుగు మనకి ఎంత ప్రత్యేకమైనదో మనము గమనించాలి. దేవుని ప్రేమ మన ప్రయాణం ఎక్కడున్నది? మన ప్రయాణం ఎక్కడున్నది? నీవు ఇతరులకు వెలుగుకరమైన జీవితాన్ని జీవించాలి. నీవు నేను వెలుగులో జీవించాలి. ఎంతమంది దేవుడిని చూశారు? ఎంతమంది దేవుడిని చూశారు? చాలా సీరియస్ క్వశ్చన్. కెన్ యు రైజ్ యువర్ హ్యాండ్? 2, 3, 4, 5 చూశాను కదా దేవుడిని? చూశారు కదా? వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న వాక్యం చదువుతాం. యోహాను రాసిన సువార్త 1:8 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము ఎంతమంది కానీ బైబిల్ చేస్తండి? బైబిల్ చూపినట్టు దయచేసి. మీ దేవుడిని చూడలేదు, చూసారా లేదా? ఇప్పుడు చెప్పండి, నేను దేవుడిని చూశాను. దేవుడిని చూసావా లేదా? చేయొద్దండి. ఎంతమంది చూశారు? ఎంతమంది దేవుడిని చూశారు? వండర్ఫుల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. మనం ప్రతి దినము దేవుడిని చూస్తున్నాం. ప్రతి
ప్రతి దినం మనం దేవుడిని చూస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే. ఇది నీ దగ్గర ఉందా లేదా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత సంతోషం! దేవుడు మనతో ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని దీపం, ఆయన జ్యోతి మనలోనే ఉన్నది. చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. బాబు గారు 2 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తున్నారు. మన పొద్దుటూరు లాంటి సంఘంలో సండే స్కూల్ పిల్లలు చాలా బాగా మేము వాడు చప్పట్లు కొడుతూనే ఉన్నాం. పిల్లలు పాడుతున్న సంగీతం, ముఖ్యంగా 4th క్లాస్ స్టూడెంట్స్. సండే స్కూల్ టీచరు మంచి క్రిస్మస్ డ్రామా నేర్పిస్తారు. సండే స్కూల్ పిల్లలు నేర్పిస్తా ఉంది. పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్క పోస్ట్ ఏ రోజు రాస్తున్నావు, మరియమ్మ నువ్వు, దూతలు మీరు, జ్ఞానులు మీరు అని సెలెక్ట్ చేస్తుంది. ఒక అబ్బాయి 10 సార్లు నిలబడుతున్నాడు. ఈ అమ్మ వాడిని గమనించాడు. పాపం ఆ అబ్బాయికి ఏదో పోసుకుంటున్నాడు. ఇంటికి పోయి ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ కమిటీ మెంబర్. మా ఊరుకుంటూ వచ్చింది. ఏంటమ్మా నువ్వు మా అబ్బాయిని సెలెక్ట్ చేసుకోరా? సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒక పోస్టింగ్ అని చెప్పి వచ్చాడు. అయ్యో పాపం ఒక పోస్ట్ ఇచ్చింది. డ్రామా మంచిగా కాస్ట్ చేస్తున్నారు, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక బాబు గారి సంఘం మధ్యలో ఈరోజు రేపు క్రిస్మస్ డ్రామా వేయాలి. తీరా ఆ అబ్బాయికి ఏ పోస్ట్ ఇచ్చిందంటే సత్రం యజమాని పోస్ట్ ఇచ్చింది. సత్రంలో యజమాని ఉంటాడు కదా, మరి అమ్మ పోయి అడుగుతుంది స్థలం ఉందా, స్థలం అదొక పోస్ట్. ఆ పోస్ట్ ఇచ్చింది. ఈ అబ్బాయి రాసిన రాడు. కానీ ఈ 4th క్లాస్ పిల్లల్లాగా 4th క్లాస్, ఐఎమ్ నాట్ టెలింగ్ 4th క్లాస్, their dignity of their study. ఈ అబ్బాయి రంజిత్ బాబు చేస్తున్న ప్రసంగాలు బాగా విన్నాడు. ఏసయ్య నీలో పుట్టాను, నీ గృహంలో పుట్టాను, నీ హృదయంలో పుట్టాను, ఏసయ్య నీతో పుట్టాను అని బాబు చాలా మంచి మంచి ప్రసంగాలు చేశాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టాడు. సరే, డ్రామా స్టార్ట్ అయింది. అమ్మ గుండమ్మ జాగ్రత్త వీళ్ళందరూ బాగా డ్రామా చేపిస్తున్నారు. ఆ అబ్బాయి తను చేయాల్సిన పాత్ర దగ్గరకు వచ్చేసినాడు. వచ్చిన తర్వాత మరి నిన్ను చూడాలి, నడవలేని స్థితిలో ఆ సత్రం యజమానులకు పోతారు. పోయి అయ్యా స్థలం ఉందయ్యా, ఈ రాత్రి ఇక్కడ బస చేస్తాను. ఆయన ఏం చెప్పాలా? నో లేదు సత్రంలో స్థలం లేదు, నువ్వు పశువుల పాకిలో పోయి పడుకోవు అని చెప్పాలి. అది ఆయన డైలాగ్. ఆయన డైలాగ్ ఏంటండి? మా దగ్గర స్థలం లేదండి, మీరు వెళ్ళి ఆ పశువుల పాకలో చూసుకోవాలి స్థలం అని వేసే మరేమో చెప్పాలి. అది ఆయన పాత్ర. కానీ అబ్బాయి చాలా లోతుగా ఇన్వాల్వ్ అయిపోయి మరియమ్మ మా ఇంట్లో వచ్చి కాదు చెప్పటం ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినాన ఇది వినడానికి మనకు కొంచెం జోక్గా లేదా మనకు అనిపిస్తున్నా దీంట్లో పరమాత్మ. ఆ బాబు వచ్చినప్పుడు తాను దేవుడు నా ఇంట్లో పుట్టాలి, దేవుడు నా హృదయంలో పుట్టాలి, ఆ వెలుగు నా ఇంట్లో కలగాలి, నేను ఇతరులకు వెలుగుగా చూపించాలి అని ఆ చిన్న పిల్లోడు తన పాత్రను పోషించాడు. మనము క్రిస్మస్ దినాలలో యేసయ్య బాలుడైన యేసయ్యను మనం చూస్తున్నాం. బాలుడైన యేసయ్య నీ హృదయంలో పుట్టాలి, నీ గురువులో పుట్టాలి, మన సంఘంలో పుట్టాలి, మన వాహనాల మనలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇవన్నీ కూడా పారదోలి మన జీవితంలో మనము నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. నాలోని ప్రేమ జ్యోతిని వెలుగంగా నీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుగంగా నీయుమా, ప్రజానికే నీ దివ్యనై ప్రజా
నీ అద్భుతమైన కృపను బట్టి స్తోత్రాలు ఈ వెలుగు మా జీవితాలను నీకు సమర్పిస్తూ ఉంటున్నాను అయ్యా. మాలో ఉన్న భక్తిహీనతను వెరితను గుడ్డితను అవివేకాన్ని